అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మీకు 20,000 రూపాయలు క్రెడిట్ అవుతాయా లేదా? ఏ విధంగా తెలుసుకోవాలో చెప్తాను. అంటే అప్లికేషన్ స్టేటస్ లేదా పేమెంట్ స్టేటస్ అనేది ఏ విధంగా తెలుసుకోవాలో ఈ వీడియోలో అయితే చెప్తాను. అలాగే కొంతమందికి ఏ విధంగా చెక్ చేసుకోవాలో తెలిసినా వారి డీటెయిల్స్ అయితే ఓపెన్ అవ్వడం లేదు. సెర్చ్ పైన క్లిక్ చేస్తే లోడ్ అవుతుంది తప్ప మా డీటెయిల్స్ ఓపెన్ అవ్వడం లేదు. ఇలాంటి కమెంట్స్ కూడా చూశాను. దానికి సంబంధించి కారణం ఏంటో కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను. కాబట్టి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. అలాగే ఇలాంటి అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి స్టేటస్ అనేది చెక్ చేసుకోవడం కోసం ఈ లింక్ అనేది నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో అలాగే కమెంట్ సెక్షన్లో అయితే పిన్ చేశాను. మీరు ఆ లింక్ అనేది క్లిక్ చేసిన తర్వాత వెబ్సైట్ అయితే ఈ విధంగా అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఆధార్ నెంబర్ అని ఉన్న చోట రైతు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. అలాగే క్యాప్చా అడిగిన చోట పక్కనే క్యాప్చా అయితే ఉంది కదా, ఆ క్యాప్చా అయితే ఎంటర్ చేసి సెర్చ్ పైన అయితే క్లిక్ చేయాలి. నేను ఒక రైతు యొక్క ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను. అలా ఆధార్ నెంబరు అలాగే క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత సెర్చ్ పైన అయితే క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేసినట్లయితే వారి యొక్క డీటెయిల్స్ అయితే ఈ విధంగా అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మాస్క్డ్ ఆధార్ అయితే ఇచ్చారంటే చివరి 4 నెంబర్లు, ఆధార్ యొక్క 4 నెంబర్లు, అలాగే ఆ రైతు యొక్క పేరు, రైతు యొక్క తండ్రి లేదా భర్త పేరు, వారి జిల్లా పేరు, మండలం పేరు, గ్రామం పేరు, ఇక్కడ వరకు డీటెయిల్స్ అయితే చెక్ చేసుకుంటారు. ఇక రిమార్క్స్, ఈ రిమార్క్స్ వచ్చేసి అగ్రికల్చర్ అసిస్టెంట్ లేదా మండల అగ్రికల్చర్ ఆఫీసర్ వాళ్ళు ఏదైతే రిమార్క్స్ వారి లాగిన్లో ఎంటర్ చేస్తారో ఆ రిమార్క్స్ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. అంటే వాళ్ళు ఎలిజిబుల్ అని కొడితే ఎలిజిబుల్ అనే చూపిస్తుంది, అప్రూవ్డ్ అని అయితే అప్రూవ్డ్ అని చూపిస్తుంది. వాళ్ళు అక్కడ రిమార్క్స్ ఏం రాస్తే ఆ రిమార్క్స్ అయితే ఇక్కడ చూపిస్తుంది. ఇక మీరు చెక్ చేసుకోవాల్సింది స్టేటస్ వచ్చేసి ఎంఏఓ అప్రూవ్డ్ అని అయితే ఉంది. అంటే ఈ యొక్క అప్లికేషన్ అనేది విలేజ్ అగ్రికల్చర్ లేదా హార్టికల్చర్ అసిస్టెంట్ లాగిన్లో వెరిఫై చేశారు, వాళ్ళు ఎలిజిబుల్ చేశారు. వాళ్ళు ఎలిజిబుల్ చేసిన తర్వాత ఈ యొక్క అప్లికేషన్ అనేది మండల అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి అయితే వెళ్ళింది. వారు కూడా ఈ అప్లికేషన్ని ఎలిజిబుల్ చేశారు. అందుకోసమే ఇక్కడ రిమార్క్స్లో అప్రూవ్డ్ అని రాసి వాళ్ళు ఈ అప్లికేషన్ని అప్రూవ్ అయితే చేశారు. అంటే వీరికి అన్నదాత సుఖీభావ పథకం కింద అమౌంట్ అయితే పడుతుంది. మీకు మరొకరి స్టేటస్ అయితే చెక్ చేసి చూపిస్తాను. మీకు మరొకరి పేమెంట్ స్టేటస్ అయితే చూపిస్తున్నాను, చూడొచ్చు. ఈ స్టేటస్ వచ్చేసి మా విలేజ్ది. ఈ అప్లికెంట్ అయితే అంటే ఈ రైతు ఎవరైతే ఉన్నారో వారు ఎలిజిబుల్ అయ్యారు. ఎవరి లాగిన్లో? విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ లాగిన్లో. విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ వచ్చి వెరిఫై చేశారు. అలా వెరిఫై చేసిన తర్వాత రిమార్క్స్లో ఎలిజిబుల్ అని అయితే టైప్ చేశారు. ప్రస్తుతానికి ఈ అప్లికేషన్ అనేది అగ్రికల్చర్ అసిస్టెంట్ లాగిన్లో ఎలిజిబుల్ అయితే అయ్యింది. ఇప్పుడు ఈ అప్లికేషన్ అనేది మండల అగ్రికల్చర్ ఆఫీసర్ లాగిన్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇక సెర్చ్ పైన క్లిక్ చేసినా లోడ్ అవుతుంది కానీ డీటెయిల్స్ ఓపెన్ అవ్వడం లేదంటున్నారు కదా, దానికి సంబంధించి ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం. ఇక కొంతమంది స్టేటస్ చెక్ చేస్తుంటే డీటెయిల్స్ అయితే ఓపెన్ అవ్వడం లేదు. ఆ పేజ్ అయితే లోడ్ అవుతుంది తప్ప డీటెయిల్స్ అయితే ఓపెన్ అవ్వడం లేదు. దీనికి సంబంధించి ఇప్పటి వరకు నాకు తెలిసిన కారణం అయితే చెప్తాను. నేను ఈ డీటెయిల్స్ చెక్ చేయడం కోసం దాదాపు ఒక 10 మంది ఆధార్లు అయితే చెక్ చేశాను. అందులో 3 డీటెయిల్స్ మాత్రమే ఓపెన్ అయ్యాయి. అంటే రీజన్ ఏంటంటే వాళ్ళందరూ ఎలిజిబుల్ అయినా సరే విలేజ్ అగ్రికల్చర్ లేదా హార్టికల్చర్ అసిస్టెంట్ లాగిన్లో వారికి ఇంకా ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి వెరిఫికేషన్ అయితే పూర్తి అవ్వలేదు. అందుకోసమే వారి డీటెయిల్స్ అయితే ఓపెన్ అవ్వడం లేదు. ఒకవేళ మీ వెరిఫికేషన్ పూర్తయితే అంటే అగ్రికల్చర్ లేదా హార్టికల్చర్ అసిస్టెంట్ లాగిన్లో అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మీ యొక్క వెరిఫికేషన్ అనేది పూర్తి అవుతే తప్పకుండా ఆ పేజ్లో మీ యొక్క డీటెయిల్స్ అయితే ఓపెన్ అవుతాయి. అంటే రిజెక్ట్ చేశారా, అప్రూవ్ చేశారా, ఇలా ఏది తెలుసుకోవాలన్నా అక్కడ డీటెయిల్స్ ఓపెన్ అయితేనే కదా తెలిసేది. చాలామంది డీటెయిల్స్ ఓపెన్ అవ్వడం లేదని టెన్షన్ అయితే పడుతున్నారు. మీరైతే మీకు భూమి ఉండి మీ యొక్క డీటెయిల్స్ అనేవి ప్రస్తుతానికి ఓపెన్ అవ్వకపోతే ఎలాంటి టెన్షన్ అయితే పడకండి. ఒకవేళ డీటెయిల్స్ ఓపెన్ అయ్యి మీ యొక్క అప్లికేషన్ రిజెక్ట్ అవుతే ఆలోచించాలి తప్ప ప్రెజెంట్ ఇంకా డీటెయిల్స్ ఓపెన్ అవ్వడం లేదు కాబట్టి చాలామంది డీటెయిల్స్ అయితే ఇంకా విలేజ్ అగ్రికల్చర్ లేదా హార్టికల్చర్ అసిస్టెంట్ లాగిన్లో వెరిఫికేషన్ అయితే పూర్తి అవ్వలేదని అయితే అర్థం. ఇక మీరు తప్పనిసరిగా మీ యొక్క డీటెయిల్స్ ఓపెన్ అవ్వకపోతే మీ యొక్క అగ్రికల్చర్ అసిస్టెంట్ని ఎప్పుడు కలవాలి అంటే దీనికి అంటే ఈ వెరిఫికేషన్ పూర్తి చేయడానికి ఎలిజిబుల్ లిస్ట్ అనేది మే 20వ తేదీన అయితే రిలీజ్ చేస్తామన్నారు కాబట్టి మే 16వ తేదీ దాకా చూడండి. ఆ లోపు మీ యొక్క డీటెయిల్స్ అనేవి ఈ స్టేటస్లో ఓపెన్ అవ్వకపోతే కనుక మీ యొక్క అగ్రికల్చర్ అసిస్టెంట్ని అయితే తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి.